అందరికీ క్రిస్మస్ మరణాత. దేవుని యొక్క వాక్యమును ధ్యానిద్దాం. కీర్తనలు 23 చివరి మాట చదువుకుందాం. చివరి మాట, నా గిన్నె నిండి పొర్లుచున్నది. చాలండి. నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మదినము, క్రిస్మస్ పండుగ జరుపుకుంటూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడానికి గల కారణములు ఏమిటి అనంటే, వాక్యము ద్వారా మనం చదువుకున్న యొక్క మాట చూడండి. నా గిన్నె నిండి పొర్లుచున్నది. మరి నా గిన్నె నిండి పొర్లుచున్నది అని దేవుని యొక్క మాట పలికినప్పుడు మరలా ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావాలి అనంటే, దేవుడు ఆదాము అవ్వను సృష్టించక మునిపే మానవునికి కావలసిన అన్ని వసతులు కూడా ముందుగానే దేవుడు ఏర్పాటు చేశాడు. అది ఏమిటి అంటే, మానవుని యొక్క నివాసము కొరకు భూమిని ఏర్పాటు చేయడానికి ముందుగానే దేవుడు ఆలోచించాడు. అలాగే మానవుని యొక్క నివాసానికి ఒక కప్పుగా ఉండటానికి, అంటే కవరింగ్ చేయడానికి, పైన ఒక కప్పుగా ఉండటానికి దేవుడు ఆకాశమును సృష్టించాలని అనుకున్నాడు. అదే విధముగా మానవునికి వెలుతురుగా ఉండటానికి దీపములుగా సూర్య చంద్ర నక్షత్రములను ఏర్పాటు చేశాడు దేవుడు. అంతేకాకుండా మానవునికి కావలసిన ఇంకా ఇతర అవసరతలు ఏవైతే ఉన్నాయో వాటిలో ముఖ్యమైనది ఆహారము, ఖనిజ సంపద, వ్యాధులు నయం చేయడానికి మూలికలు, ఇవన్నీ కూడా భూమిలో దేవుడు ముందుగానే సమృద్ధిగా ఏర్పాటు చేశాడు. కొన్ని వేల సంవత్సరాల క్రితం చూస్తే మానవునికి దేవుడు వీటితో పాటు జ్ఞానాన్ని కూడా ఇచ్చాడంటండి. ఆ జ్ఞానాన్ని మానవుడు వినియోగించుకుని ముందు తర్వాత రోజుల్లో ఆ జ్ఞానము ద్వారా మానవుడు కొన్ని ఇంధనములను తయారు చేసుకున్నాడు. ఆ ఇంధనములు ఏమిటి అని అంటే, కావలసిన యొక్క ప్రయాణానికి ఏవైతే ఉన్నాయో ఆ వాహనములు ఏమిటి అంటే కారు. ఇప్పుడు కార్లు వాడుతున్నాం కదా, కార్లు, బస్సులు, ఆటోలు, బైకులు, రైళ్ళు, ఓడలు, సముద్రంలో మనం ఓడలను వాడుకుంటున్నాం. తర్వాత విమానాలు. ఇవి ఇంకా కాకోకుండా మానవునికి దేవుడిచ్చిన యొక్క జ్ఞానము చొప్పున ఇంకా ఆ భూమిలో కొన్ని నిధులు ఉంచాడంట. తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. ఆ నిధులు ఏవైతే ఉన్నాయో మానవుడు సమృద్ధిగా వాటిని వినియోగించుకుంటున్నాడు. అయినప్పటికీ కూడా దేవుడు మానవునికి అన్నీ సమృద్ధిగా ఇచ్చాడు కదా. ఇన్ని ఇచ్చిన యొక్క దేవుణ్ణి మానవుడు ఏం చేస్తున్నాడు అంటే పూర్తిగా మర్చిపోయాడు. అందుకే కీర్తనలో మనము చదువుకున్న మాట ఏమిటి? నా గిన్నె నిండి పొర్లుచున్నది. మానవులందరికీ కావలసిన అన్నీ కూడా సమృద్ధిగా దేవుడు ఇచ్చాడు. కానీ మరి ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు మరలా ఈ లోకానికి రావాల్సి వచ్చి ఉన్నది? మానవుని రూపంలో ఆయన మరలా రావటానికి గల కారణాలు ఏమిటి? దేవుడు సమృద్ధిగా అన్నీ ఇచ్చాడు కదా, మళ్ళీ ఎందుకు రావాల్సి వచ్చింది? పైగా మన యొక్క పోలిక చొప్పున మన రూపంలో ఆయన అవతరించాడు కాబట్టి ఆయన ఎందుకు రావాల్సి వచ్చినది అంటే, అది మానవులు చేసిన యొక్క తప్పిదములే. ఎందుచేతనంటే మానవులు చేసిన యొక్క పాపములను బట్టి కొరత అనేది ఏర్పడింది. ఈ భూమి మీద సమృద్ధిగా ఏవైతే దయచేశాడో దేవుడు, అవి మానవుడు చేసే యొక్క తప్పిదముల వలన, పాపముల వలన ఏమవుతుంది అంటే తగ్గిపోతున్నాయి. పేదరికం వచ్చేస్తుంది, వ్యాధులు వచ్చేస్తున్నాయి, చీకటి యొక్క జీవితము అనేది ఆవరిస్తూ ఉన్నది. కనుక దేవుని యొక్క ప్రేమను గుర్తించలేని మానవుడు
దేవుని యొక్క గొప్ప శక్తిని తెలుసుకోలేని యొక్క మానవుడు దేవుడిచ్చినవి చాలా అందుకోలేకపోవచ్చు ఉన్నాడు. కాబట్టి మానవుడు దినదినము నశించుచూ ఉన్నాడు, పడిపోవచ్చు ఉన్నాడు. ఆ నశించుచూ పడిపోవచ్చు ఉన్న యొక్క మానవులను రక్షించడానికి దేవుడు ఈ లోకానికి అవతరించాడు. ఉదాహరణకి చూస్తే మీ ఇంట్లో మీ పిల్లలకి టేబుల్ మీద ఇడ్లీ, దోశ, టిఫిన్ పెడుతున్నారు, కొబ్బరి చట్నీయో సంథింగ్ పెడుతున్నారు కదా. మీ పిల్లలు 2-3 ఇడ్లీలు తిన్నాక ఖాళీ ప్లేట్ ఇంకా చూస్తున్నారు. ఈ లోపు తల్లి ఏం చేద్ది, పరిగెత్తుకుని వచ్చి మళ్ళీ హాట్ బాక్స్లో నుంచి బాబా ఇంకొకటి తీసుకో, ఇంకొకటి తిన్నా ఆయన నా బుద్ధి కన్నా నా చిన్న కన్నా తినమ్మా అని పెడుతుంది. మరి నీకమ్మా అని అడిగితే పర్లేదు నువ్వు తిను. తల్లి తినకపోయినా ఏం చేస్తుంది, పిల్లలు పెట్టేస్తుంది. చూసారా? అలాగే దేవుడు కూడా మానవులకి అన్ని సమృద్ధిగా ఇచ్చినప్పటికీ కూడా ఇంకా వాటిని వినియోగించుకోకుండా పోగొట్టుకుంటూ అలా ఉండటం వలన దేవుడు ఏం చేస్తున్నాడు అంటే ఇంకా నా బిడ్డలకు కావాలి, ఇవ్వాలి అని అంటే వారు భూమి మీద చేసిన యొక్క తప్పిదముల వలన ఈ కొరత అనేది వారికి ఏర్పడింది. కాబట్టి తండ్రి అయిన దేవుడు ఏం చేశాడంటే మానవుని యొక్క రూపంలో ఎవరిని పంపించాడండి, కుమారుణ్ణి పంపించాడు. కన్యక గర్భము ద్వారా యేసుక్రీస్తు ప్రభువారిని పంపించాడు. ఈ భూలోకానికి యేసుక్రీస్తు ప్రభువారు రావటానికి గల కారణం మనం క్రిస్మస్ పండుగ జరుపుకుంటూ ఉన్నాం. అసలు ఈ క్రిస్మస్ పండుగ అంటే ఏమిటి? ఎవరైనా మిమ్మల్ని అడిగినప్పుడు సమాధానం చెప్పడానికి కొన్ని కారణాలు కావాలి. అవి దానిలో మొట్టమొదటిది ఏమిటి అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి రావడానికి మొదటి కారణము తోటలో పోగొట్టుకున్నది ఏదైతే ఉన్నదో, తోటలో పోగొట్టుకున్నది ఇచ్చుటకు. ఏదైతే తోటలో పోగొట్టుకున్నాడో మానవుడు, ఆ మానవుడు ఎవరు? మొదటి ఆదాము. ఈ మొదటి ఆదాము తోటలో ఏదైతే పోగొట్టుకున్నాడో, ఆదాము అవ్వలు ఇద్దరు కూడా భార్యాభర్తలు తోటలో పోగొట్టుకున్నది మరలా తిరిగి మానవునికి ఇవ్వటానికి స్వయంగా దేవుని యొక్క కుమారుడే ఎక్కడికి వచ్చాడంటే తొట్టిలోనికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడండి? తొట్టిలోనికి వచ్చాడు. ఇది మొదటి కారణం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద అవతరించడానికి మొట్టమొదటి కారణం ఏమిటి అంటే మొదటి ఆదాము ఏదైతే ఏదేను తోటలో పోగొట్టుకున్నాడో ఆ పోగొట్టుకున్నది మరలా తిరిగి ఇవ్వటానికి స్వయంగా యేసుక్రీస్తు ప్రభువారే తొట్టిలోనికి వచ్చారు. ఆది మానవుడు ఈ ఆదాము ఎందుకు పోగొట్టుకున్నాడు అంటే తన యొక్క భార్య వలన. భార్య ఎవరు? అవ్వమ్మ. మంచి పండు వైపు చూసిందంట. చూడటానికి చాలా బాగుందంట ఆ పండు. చూసిన తర్వాత మళ్ళా వెనక్కి తిరిగింది. వెనక్కి తిరిగితే ఆ వెనక భాగాన ఇంకో పండు కనపడింది. అది నిషేధింపబడిన యొక్క పండు. దేవుడు ఆ పండును తినవద్దు అని చెప్పాడు. కానీ ఈ అవ్వమ్మ ఏం చేసింది అంటే ముందు ఆ పండును చూసి వెనక తిరిగి ఇంకొక పండును చూసి ఆ పండు వైపు చూడటం వలన ఆకర్షించబడింది. ఈ లోపు సాతానుగాడు వచ్చేసాడు. ఆమె వెనక తిరిగి ఆ పండు వైపు చూడటమే ఒక పాపము. రెండవదిగా చూస్తే సర్పము ఏదైతే ఉందో ఈ సాతాను ఎవరైతే ఉన్నాడో వాడు మాట్లాడింది ఈ అవ్వమ్మ విందే. వినటం వలన రెండో పాపం వచ్చేసింది. ఈ సర్పము యొక్క వాక్కు ఏదైతే ఉందో సర్పం చెప్తుంది కదా, సాతాను చెప్తున్నాడు కదా, ఆ చెప్పే మాటలని తిరిగి వాదించలా. అబ్బేబే లేదు, కుదరదు, ఇది నా తండ్రి లా. నా తండ్రి లా అంటే చట్టం. ఆ చట్టం ఏంటి? ఇది తినవద్దు అని నా తండ్రి చెప్పాడు. లా రూల్ పెట్టాడు కాబట్టి నేను తినను అని చెప్పలేదు అవ్వమ్మ. కనుక అవ్వమ్మ ఏం చేసిందంటే తండ్రి చెప్పిన యొక్క లాని విడిచిపెట్టేసింది. అది మూడవ పాపం. ఈ పండ్లు చూసి ఆహారము ఎలా కనిపిస్తున్నాయంటే రుచికరముగాను రమ్యముగా కనిపించింది. ఏదైతే దేవుడు తినవద్దు అన్న పండు వీళ్ళు ఎప్పుడైతే కోసి తినడానికి సిద్ధపడ్డారో అప్పుడు ఆ యొక్క పండు వలన వీరు ఏమి పొందుకున్నారు అంటే జ్ఞానమును పొందుకున్నారు, తెలివిని పొందుకున్నారు. కనుక ఈ తెలివి వలన ఏమైనా లాభం వచ్చిందా
అని అంటే లాభము కంటే నష్టమే ఎక్కువ వచ్చింది. దేవుడు చెప్పింది వినకోకుండా ఆ పండు కోసుకుని వారు తినడం వలన లాభము కంటే ఎక్కువ నష్టమే వాటిల్లింది. యేసుక్రీస్తు ప్రభువారు రక్షకుడని ఇతరులు ఒప్పుకోనప్పుడు మనము కూడా ఏం చేస్తున్నాము అంటే లేదు లేదు ఆయన రక్షకుడు, నిజ దేవుడు, క్రీస్తు ప్రభువు అని మనము వారితో నచ్చ చెప్పలేకపోవడం. ఎప్పుడైతే చెప్పలేదో మనం కూడా పాపం చేస్తున్నాం. చూసారా, మనం ఏం చేస్తాం, సింపుల్గా వాళ్ళకి మనకి గొడవ ఏంటని మీ దేవుడు మీ దేవుడే, మా దేవుడు మా దేవుడే అంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారే నిజమైన రక్షకుడు అని మనం ఎప్పుడైతే చెప్పట్లేదో మనం కూడా అవ్వమ్మలాగా ఏం చేస్తున్నాము అంటే పాపం చేస్తున్నాం. ఈ అవ్వమ్మ ఏం చేసింది? మానవుని యొక్క మనసు చూడండి, దేవుని యొక్క మాట వినలా, దేవుడు చెప్పింది వినలా, దేవుని మాటను త్రోసివేసింది. అది ఇంకో పాపం అయిపోయింది. అంతేకాకుండా సర్పం చెప్పింది వింది తప్ప, సాతానుగాడు చెప్పింది వింది నమ్మింది తప్ప దేవుని చెప్పిన మాట నమ్మకం ఉంచలేదు. అంటే విశ్వాసము ఉంచలేకపోయింది. అందుకే ఈ రోజుల్లో చాలామంది మానవులు విశ్వాసము కంటే అవిశ్వాసముగా ఎక్కువగా ఉంటున్నారు. మనిషి తినవద్దు అని దేవుడే చెప్పిన యొక్క మాట ఏదైతే ఉందో ఆ మాటను మానవుడు ఏం చేశాడు అంటే విడిచిపెట్టేశాడు. ఇదిగో ఈ పండు తినవద్దు అని దేవుడు చెప్పినప్పుడు ఆ మాట వారు స్వీకరించారా అంటే స్వీకరించలా, విడిచిపెట్టేశారు. తినండి అని చెప్పిన మాటను కూడా విడిచిపెట్టేశాడు మానవుడు. ఇదిగో మీరు ఇది తినండి ఇది తినకండి అని చెప్తే ఈ రెండు కూడా దేవుడు చెప్పిన రెండు మాటలు కూడా మానవుడు ఏం చేశాడని విడిచిపెట్టేశాడు. అందుచేత లోకములో ఏమి వచ్చింది అంటే శాపము వచ్చినది, పాపము వచ్చినది. దేవునికి వ్యతిరేకంగా మానవుడు ప్రవర్తించడం వలన నాశనానికి దారితీస్తుంది. కాబట్టి మళ్ళా దేవుని యొక్క ప్రేమ చూడండి, అయ్యో నా మానవుడు నా బిడ్డలు నాశనమైపోతున్నారు, నశించిపోతున్నారు అని దేవుడు ప్రేమను తట్టుకోలేక తండ్రి అయిన దేవుడు ఏం చేశాడంటే తన కుమారుని ఈ లోకానికి పంపించాడండి. ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభువారు రావడానికి మొట్టమొదటి కారణం. రెండవది ఏమిటి అంటే మనమే, నేటి మానవులే ఒక కారణం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి రావడానికి రెండవ కారణం ఏమిటి అంటే మనమే. ఎలా అంటే మొదటి 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో ఏమని రాయబడి ఉంది అంటే పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవుడు చెప్పిన యొక్క ఆజ్ఞ ఏదైతే ఉందో అది పాటించకపోతే అదే పాపము. దేవుని మాట వినలేదు కాబట్టి మానవుడు పాపంలో పడిపోయాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మానవుని రూపంలో ఈ లోకానికి రావడానికి కారకులయ్యారు. ఆదాము అవ్వలు ఏదేను వనములో ఆ తోటలో ఆ వృక్ష ఫలములు ఏవైతే ఉన్నాయో ఇదిగో ఇవి తినండి ఇవి తినవద్దు, ఒకవేళ మీరు తిన్నట్టయితే నిశ్చయముగా చచ్చేదారు అని దేవుడు చెప్పినా వాళ్ళకి భయం లేదు. నిజంగా భయం లేదు కదండి. అసలు మానవుడికి భయం ఉంటుందా? ఉండదు. దేవుడు అంటే భయం ఉండదు, ఇంకోడంటే భయం ఉంటుంది. ఎవరు? దెయ్యం. ఎవరండి? దెయ్యం. దేవునికి భయపడరు కానీ దేనికి భయపడతారు? దెయ్యానికి భయపడతారా అండి. దేవుడు చెప్పాడు నిశ్చయముగా మీరు చచ్చేదరు. మాటకు అన్నాడు కానీ చచ్చిపోయారా ఆదాము అవ్వలు? చావలేదండి. ఎందుచేతనంటే దేవుని ప్రేమ అలాంటిది. తల్లిదండ్రులు పిల్లలు మాట వినకపోతే రేయ్ నేను నిన్ను చంపేస్తాను రా అంటారు, లేకపోతే ఉత్తికి 2 దెబ్బలు వేస్తా అంటారు. ఆ తల్లి ఇది ఉత్తిదే కొట్టదు, అన్నందుకు కొట్టేద్దండి, కొట్టదు. మన దేవుడు కూడా అంతే. కానీ వీళ్ళు అర్థం చేసుకోలేకపోయారు ఆదాము అవ్వలు. దేవుని మాట వినలేదు. మీరు ఎప్పుడైనా పొడపామును చూసారా? పొడపామండి, దాని పొట్టంతా కూడా మొత్తం ఆ పామంతా కూడా మచ్చలు ఉంటాయి. ఏముంటాయండి? మచ్చలు ఉంటాయి. అది కరవదు. పొడపాము కరవదు. మానవుడి యొక్క బొటకన వేలు కాలు దగ్గర బొటకన వేలు దగ్గర ఏం చేస్తుందంటే ఉఫ్ అని ఊతుద్ది. ఏం చేద్దే? ఉఫ్ అని ఊదుద్ది. ఆ ఊదగానే ఎక్కడ ఊదింది? బొటకన వేలు మీద ఊదింది. ఆ బొటకన వేలు మీద అది ఊదినప్పుడు
దాని యొక్క ప్రభావం మొత్తం శరీరం అంతా పాకేస్తుంది. ఆ పాము ఎలా ఉందో వాడు కూడా అలా అయిపోతాడు. ఆ మచ్చలు ఎలా ఉన్నాయో మొత్తం శరీరం అంతా కూడా మచ్చలు వచ్చేస్తాయి వాడికి ఆ పొడపాము వలన. సేమ్ టు సేమ్ అలాగే దేవుడు తినవద్దు అన్న పండుని, నిషేధింపబడిన యొక్క పండుని మానవుడు తిని ఏం చేశాడు అంటే నోటితో తిన్నాడు, నాలుకకి రుచిగా ఉంది. చూడండి, ఆ తిన్నది ఎవరు? నోరే, ఆ నాలుకే, ఆ పళ్ళే. కానీ ఏమైంది అంటే ఆ మొత్తం శరీరం అంతా ఏమైపోయిందంటే పాపం అయిపోయింది. ఎలా పాపం అయిపోయింది అంటే ఆజ్ఞాతిక్రమమే. దాన్ని ఏమన్నామండి? ఆజ్ఞాతిక్రమమే పాపము. తినవద్దన్న యొక్క పండును తినడం వలన మానవుని యొక్క పరిస్థితి ఏమైపోయిందంటే శారీరకంగా చచ్చిపోయినట్టుగా వచ్చేసింది. శారీరకంగా జీవిస్తున్నా సరే, శారీరకంగా జీవించి ఉన్నాడు ఆదాము అవ్వలు, దేవుని ఆజ్ఞను మీరినా సరే వారు చనిపోలేదు. కానీ శారీరకంగా వారు జీవిస్తున్నా సరే ఆత్మీయంగా వారు చచ్చినట్టే. ఇప్పుడు వారి పరిస్థితి ఏమైపోయిందంటే ఆత్మీయంగా చచ్చిపోయారు. నేటి మానవులు కూడా అంతే. శారీరకంగా జీవించినప్పటికీ కూడా చాలామంది మానవులు ఎలా చచ్చిపోయి ఉన్నారు అంటే ఆత్మీయంగా చచ్చిపోయారండి. పైకి మామూలుగానే ఉన్నారు, కానీ వాళ్ళలో భక్తి లేదు, విశ్వాసం లేదు. ఏమండి? దేవుడంటే భయం లేదు. చూసారా? ఏవైతే ఈ లక్షణాలు విడిచిపెట్టేశారో వారు ఆత్మీయంగా చచ్చినట్టే లెక్క. ఎందుకు ఆత్మీయంగా చచ్చినట్టే లెక్క అంటే దేవుడు ఎంతో ప్రేమతో అన్ని సమృద్ధిగా ఇచ్చి భూమి మీద మానవుని సృష్టించి పై కప్పుగా ఆకాశమునిచ్చి వెలుతురు సూర్య చంద్రులను ఇచ్చి నక్షత్రములను ఇస్తే మానవుడు ఏం చేశాడో తెలుసండి? నిర్గమకాండము 20వ అధ్యాయము 3వ వచనంలో దేవుడు చెప్పిన మాటను మీరారు, వారు పాటించలేదు, వ్యతిరేకిస్తున్నారు. దేవుడు ఏం చెప్తున్నాడు? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అంటున్నాడు. దేవుడు ఏమన్నాడండి? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. మన ఇండియాలో ఎంతమంది దేవుళ్ళు ఉన్నారో తెలుసా? వేల కొలది ఉన్నారండి. పై ఆకాశం ఉందే కానీ కింద భూమి కింద కానీ ఏ విగ్రహమునైనా సరే మీరు చేసుకోకూడదు, వాటికి సాగిల పడకూడదు అని ఈ మాట చెప్పింది ఎవరండి? దేవుడే. పూజింపకూడదు అంటే మనం ఏం చేస్తున్నాము అంటే బాగా రెట్టింపు చేసేస్తున్నాం. మానవుడు శరీరంగా బతికే ఉన్నాడు, కానీ ఈ విధంగా దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించడం వలన ఆత్మీయంగా చచ్చిపోయాడు. ఈ ఆత్మీయంగా చచ్చిపోయిన మానవుని చూడండి, ఇక్కడ శారీరకంగా వాడు బతికి ఉన్నా చచ్చినట్టే లెక్క. అంటే వాడి శరీరం బతికి ఉంది కానీ చచ్చిపోయింది, ఆత్మీయత ఎలాగో చచ్చిపోయింది. ఈ రెండు చచ్చిపోయిన మానవుని ఎవరు చూశారు అంటే తండ్రి అయినా దేవుడు చూసి జాలి పడుతున్నాడు, ప్రేమ చూపిస్తున్నాడు. కనుక మానవుడు ఆత్మీయంగా శారీరకంగా మరణించకూడదు అని నిర్ణయించుకుని మళ్ళీ ఈనాటి మానవుల కొరకు దేవుడు శరీరధారిగా ఈ లోకానికి అవతరించి ఉన్నాడు. అదే క్రిస్మస్, అదే మనము పండుగను చేసుకుంటున్నాం. మూడవదిగా చూస్తే మీకు కొన్ని సందేహాలు రావచ్చు. అయ్యగారండి ఇదంతా ఎందుకండి? అన్నీ దేవునికి తెలుసు కదా. మరి ఆదాము అవ్వలు దేవుడు చెప్పిన మాట వినలేదు కదా, ఆ సర్పము చెప్పిన మాట విన్నారు కదా, మరి ఆ సర్పాన్నే దేవుడు శిక్షిస్తే వదిలిపోలే? మీకు కలిగిన ప్రశ్న ఏంటంటే దేవుడు ఎందుకు ఊరుకున్నాడండి? దేవుడు ఊరుకోకుండా ఉంటే ఇన్ని బాధలు ఉండవు కదా అని మీలో కొంచెం సందేహం రావచ్చు. కానీ ఈ అవ్వమ్మ ఉందే, తోటలో సాతాను వలన శోధింపబడి దేవుడు తినవద్దన్న యొక్క పండు ఏదైతే తిని కోసుకుని తిందో అప్పుడు దేవుడు ఈ విధంగా చెప్పొచ్చు కదా అని మనలో సందేహం వచ్చు. ఎలా? అవ్వమ్మా అని దేవుడు పిలవచ్చు. అవ్వమ్మా ఆగు, ఆ పండు కొయ్యవద్దు అని అప్పుడే దేవుడు చెప్పాలి కదా. మీకు ఎవరికైనా వచ్చినాయి డౌట్లు? ఇప్పుడు వచ్చినాయి కదా. అలా చెప్తే ఇంత కుమ్మరం ఉండదు కదా. కుమ్మరం అంటే ఇంత శోధన ఉండదు కదా, ఇన్ని బాధలు ఉండవు కదా అని మనం దేవుని ప్రశ్నిస్తున్నామా? చూడండి,
మరి ఆ రోజే ఆగాగు తినకు అని చెప్తే, కానీ దేవుడు అలా చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే ప్రతి ఒక్క మానవునికి దేవుడు సృష్టించినప్పటికీ కూడా, అధికారం ఉన్నప్పటికీ కూడా, అధికారంతో పాటు దేవుడు మానవులకి ఏమిచ్చాడంటే స్వేచ్ఛ ఇచ్చాడండి, స్వతంత్రం ఇచ్చాడు. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, 10వ తరగతి వరకు ఓకే, వాడిని కొడతాం, కిందేసి తొక్కేస్తాం, తిడతాం. 10వ తరగతిలోకి ఇప్పుడు ఈ రోజులో అయితే 6వ తరగతిలోనే ఎదిరించేస్తున్నారు పిల్లలు. 6, 7వ తరగతిలోకి రాగానే మాట అంటలా. పూర్వకాలం చెప్తున్నా నేను కదా. మరి మన పిల్లల మీద మనకు అధికారం ఉంది. అధికారం ఉందని చెప్పి వాళ్ళు కొంచెం 10వ తరగతిలోకి వచ్చిన తర్వాత వాళ్ళని కొడదాము అంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. తిరిగి దెబ్బలాడేస్తారు. తిరిగి ఏం చేస్తారు? దెబ్బలాడేస్తారు. అంటే తల్లిదండ్రులైన మనము ఏం చేస్తున్నాము అంటే పూర్తి అధికారం ఇస్తే డేంజరే, ప్రమాదమే. ఒక పిల్లిని గదిలో పెట్టి బంధించేసి, మీ ఇంట్లో పాలు తాగదాకా వచ్చిందండి పిల్లి, మీకు కోపం వచ్చేసి ఏం చేశారంటే తలుపులు వేసి దాన్ని ఏమైనా సరే కొట్టేయాలి అని చీపురు గడ్డ తీసుకుని బాధేత్తగా చూస్తున్నారు. అది ఆ టేబుల్ మీద ఈ టేబుల్ మీద జంప్ చేస్తూ టేబుల్ కింద దూరి ఆఖరికి తట్టుకోలేక మీ మీద పడి గీరేద్ది. మరి తప్పదు ఇంక, దానికి వేరే మార్గం లేదు, దానికి స్వేచ్ఛ లేదు, బంధించేశావు. అలా దేవుడు మానవుని బంధించాడా అంటే బంధించలా. అధికారం ఉంది కానీ బంధించలేదు. కాబట్టి ఆదాము అవ్వలకు దేవుడు ఏమిచ్చాడంటే స్వేచ్ఛనిచ్చాడు. చెప్పింది వాళ్ళు చేయలేదు అటువంటి అప్పుడు దేవుడు మరి వద్దు చేయకండి అనలేదు, ఊరుకున్నాడు. ఆ ఊరుకోవడం వలన గొప్ప మేలు కలిగిందండి. దేవుడు అలా స్వేచ్ఛ ఇచ్చి స్వతంత్రం ఇవ్వడం వలన గొప్ప మేలు వచ్చింది. అదే దేవుని యొక్క గొప్ప లక్షణం అండి. ఊరుకోవడంలోనే గొప్ప మేలు వచ్చింది. ఆ మేలు ఏంటంటే స్వయంగా మన కొరకు ఈ భూమి మీదకి ఎవరొచ్చారు? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మనం చూసే యొక్క గొప్ప ధన్యత మనం పొందుకున్నామండి. కనుక దేవుడు కోపగించి శిక్షించాలనుకుంటే ఈ దేవుడు సృష్టించిన యొక్క దీపాలుగా ఇచ్చిన సూర్య చంద్ర నక్షత్రములు లేదా మిగిలిన గ్రహాలు ఏవైతే ఉన్నాయో మీరు ఆగండి అన్నాడు అనుకో దేవుడు, అవి ఏమవుతాయి? ఆగిపోతాయి. చూసారా, సముద్రం ఉంది, 75% సముద్రం ఉంది, 25% నీరు ఉందండి. ఆ సముద్రానికి చెప్పాడు దేవుడు, ఇదిగో ఆ 25% భూమి దగ్గరికి మీరు వెళ్ళొద్దు, నువ్వు వెళ్ళకో, నీ 75%లోనే నీ లిమిట్లోనే నువ్వు ఉండు అని చెప్పాడు దేవుడు. లేదు, నీ ఇష్టం, మానవుడికి ఇచ్చినంత స్వేచ్ఛ సముద్రానికి ఇవ్వలా, నీ ఇష్టం డొర్లేయ్ అన్నాడు అనుకో దేవుడు, ఆ 25% కూడా ముంచేస్తుంది నీరు, మొత్తం అంతా సముద్రం అయిపోద్ది. అప్పుడు మనం ఏమైపోతాం? నాశనం అయిపోతాం. అది గొప్ప ప్రేమ లక్షణం కలిగిన యొక్క దేవుడు. ఇంకొక మాట చూస్తే దైవజనులు దేవదాసయ్య గారు కూడా ఈ యొక్క విషయంలో దేవుడు చాలా ప్రేమ కలిగిన వాడు, దయ కలిగిన వాడు, జాలి కలిగిన వాడు, కరుణ కనికరం కలిగిన వాడు, కృప కలిగిన వాడు అని ఈ యొక్క లక్షణములు కలిగిన వాడు అని చెప్పి మన తండ్రి గారు దేవదాసయ్య గారు చెప్తూ ఉన్నారు. ఎందుచేతనంటే దేవుడు చెప్పిన యొక్క మాట వెనకోకుండా పాపపు తలంపులో పడిపోయిన యొక్క మానవుణ్ణి చూడండి, ఆనాడే సాతానుగాడు పడేశాడు కదా, దానికి ముందుగా దేవుని యొక్క సింహాసనం యొద్ద అన్ని సుఖభోగములు అనుభవిస్తూ ఉన్న యొక్క దేవదూత, వాడి పేరేంటండి? లూసిఫర్ గాడు. వాడెవడో? లూసిఫర్ గాడు. వాడు పడిపోయినప్పుడు అప్పుడే నాశనం చేయొచ్చు కదా. మీకు సందేశం వచ్చిందా? ఆ అనుమానం వచ్చింది కదా, ఆ డౌట్ వచ్చిందా? ఎందుకు వాడిని భూమి మీదకి పంపించాడు దేవుడు? భూమి మీద గెంటేశాడు కదా లూసిఫర్ గారిని, ఆ పంపకోకుండా అక్కడే మసేయచ్చు కదా, మధ్యలో తగలబెట్టేయచ్చు కదా, ఆ శక్తి ఉంది కదా దేవునికి. మరి ఎందుకు భూమి మీద పంపించాడు? దీనికి సమాధానంగా మన తండ్రి గారు దేవదాసయ్య గారు ఒక పాట రాశారు. ఎక్కడంటే 46వ కీర్తన 25వ వచనంలో ఏమని రాశారు అంటే, సాతాను దెయ్యాలు సంఘ కార్యములకు సాధనముగా నుండు తెలుసునా. సంఘాల్లో వచ్చి దూరేత్తి అంటాడు, ఓయ్ దెయ్యాలు సాతానుగాడు వచ్చేస్తాడు,
ఏదో ఒకటి అలజడి సృష్టిస్తాడు, ఎక్కడో చోట ఏదో ఒకటి ప్రాబ్లం క్రియేట్ చేస్తాడండి. ఏ కరెంట్ పోవడమో, లేకపోతే ఇద్దరు దెబ్బలు ఆడుకోవడమో అక్కడ కూర్చున్న వాళ్ళు, లేకపోతే ఎవడో ఒకడో డబ్బేళ్ళని పడిపోవడమో, వాడికి దెబ్బ తగలడమో, ఈలోపు ఆరాధనకి ఆటంకం కలుగుద్ది. చూసారా? ఈ సాతానుగాడు ఏం చేస్తాడంటే సంఘంలో జరిగే కార్యాలకి ఒక సాధనముగా ఉంటాడు. వాడు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే వాడిని చితగా తొక్కుతామంట. కనుక అయ్యగారు ఏం చెప్తున్నారు? సాతాను దెయ్యాలు సంఘ కార్యములకు సాధనముగా నుండు తెలుసునా. సాతాను మూలన ఉంటుందంట. ఇప్పుడు ఎక్కడో ఉన్నాడు వాడు. సాతానుగాడు ఎక్కడ ఉన్నాడండి? మూలన ఉంటాడంట. చూసుకోండి మరి. సాతానుగాడు దేవదాసయ్య గారు రాసిన పాటలో చూడండి, సాతాను మూలన స్వామి అయిన యేసుక్రీస్తు ప్రభువారు భూతలమున వెలిచెను తెలుసునా. చూసారండి? అంతేకాకుండా పాతకుల చేర్చెను తెలుసునా, నీతి పరులుగా మార్చెను తెలుసునా. అందుకే దేవుడు లూసిఫర్ గారిని అంతం చేయలే, ఈ భూమి మీదకి మనకి దోస్తుగా పంపించాడు. దేవుడు ఫ్రెండ్గా పంపించాడండి. వాడిని ఎదుర్కోవడానికి దేవుడు మనకి శక్తినిచ్చాడు. అందుకే 7 దెయ్యముల చేత పీడింపబడిన మగ్దలేని మరియా ఆమె స్వస్థత నొంది ఆ దెయ్యాలన్నీ కూడా విడిపించబడిన తర్వాత ఎంత ధన్యురాలో చూడండి. మొట్టమొదటిసారిగా యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచినప్పుడు పునరుత్థానమును చూసిన యొక్క స్త్రీ ఎవరు? ఈ దెయ్యాలు పట్టిన మగ్దలేని మరియాయే. అపోస్తలు శిష్యులకు కూడా ఇవ్వలేదు ఆ ఛాన్స్. ఈమె ఒక బోధకురాలు అయింది వాళ్ళకి. ఈమెల్ని వాళ్ళకి చెప్పింది. చూసారండి? దేవుడు సాతానుగాడిని ఒక సాధనముగా సంఘ కార్యాలకి సువార్తకి వాడుకుంటాడంటండి. కనుక మనమేమనుకుంటున్నాము అంటే ఎందుకు సాతానుగాడిని దేవుడు నశింప చేయలేదు అని నింద వేస్తూ ఉన్నాం. ఇంకా 4వదిగా చూస్తే మానవునికి మరలా సర్వ సమృద్ధి ఇవ్వటానికి ముందు మనం చెప్పాము ఏమని? నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఆ గిన్నె నిండి పొర్లుచున్నది ఏమైపోయిందంటే ఎలుతైపోతుంది, రోజు రోజుకి తగ్గిపోతుందండి. ఆ పొర్లే గిన్నె ఏమైపోతుందంటే అడుక్కెళ్ళిపోతుంది, పొరలట్లేదు. మరలా పొర్లించటానికి, మన గిన్నె నిండి పొరలటానికి దేవుడు మరలా మనకి సర్వ సమృద్ధి ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడండి. నరుడిగా అవతరించాడు ఆయన. మరి క్రీస్తు ప్రభువు చెప్పిన యొక్క చిన్న ఉపమానంలో ఒక రాజు గొప్ప విందు చేస్తున్నాడు. ఆ విందుకి బంధువుల్ని పిలిచాడు, స్నేహితుల్ని పిలిచాడు, చుట్ట బంధువులందరినీ పిలిచాడు. మనం కూడా అప్పుడప్పుడు బర్త్డేలకో లేకపోతే ఏ శుభకార్యాలకో ఎంతో ప్రేమగా కొంతమందిని పిలుస్తాం. పిలిస్తే ఏం చేస్తారు తెలుసాడు? ఫంక్షన్ అయిపోయే లోపు లాస్ట్లో వస్తారనమాట. ప్లేట్లు ఎత్తి ఎత్తుంటామే, అప్పుడు వస్తుంటారు, లాస్ట్లో వస్తుంటారు. ఎవరు? మన బంధువులు. మన సంతోషాన్ని చంపేయడానికి అనమాట. ఇదిగో వీళ్ళని పిలిచాం, రాలేదు, మిగిలిపోతాయి, అన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి. అలాగా రాజు కూడా ఏం చేశాడంటే చాలామందిని పిలిపించాడు. వాళ్ళు ఎవరు రాలేదు, మిగిలిపోయి. వాళ్ళెవరు రాలేదు, మిగిలిపోయి. అప్పుడు మళ్ళా రాజే ఆజ్ఞ ఇస్తున్నాడు. వెళ్ళి ఏం చెప్తున్నాడు అంటే ఈ ఏవైతే వడ్డించారో ఆ సేవకులను పంపిస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? రాజ్య మార్గములకు పోండి, మొత్తం ప్రతి వీధి వీధికి వెళ్ళండి. ఆ రాజ్య మార్గంలో మీకు కనపడ్డ ప్రతి ఒక్కరిని కూడా, బేదలను, చెడ్డవారిని, మంచివారిని, భిక్షగాళ్ళను చూడండి ఎన్ని రకాలు. మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు, బేదలు ఉన్నారు, మొత్తం అందరూ ఎవరు కనిపిస్తే వాళ్ళని తీసుకొచ్చేయండి అన్నాడు రాజు. దేనికి? విందుకి. చూసారండి? అలాగే ఈ భూమి మీద మంచివాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు, బీదలు ఉన్నారు, ఉన్నవారు ఉన్నారు, మంచి మనసు కలిగిన వాళ్ళు ఉన్నారు, చెడ్డ మనసు కలిగిన వాళ్ళు ఉన్నారు, పునీతులు ఉన్నారు, చెడ్డవారు ఉన్నారు. వీళ్ళందరి కొరకు మరలా వాళ్ళని సరిచేయడానికి, సర్వ సమృద్ధిలోనికి తీసుకురావడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకు వచ్చారండి. మానవుని యొక్క చీకటిలో ఉన్న మానవుని యొక్క స్థితి మరణ ఛాయలో నుండి బయటకు తీసుకురావడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకు వచ్చారు. ఆనాడు ఆదాముని అడిగాడు దేవుడు, ఒక ప్రశ్న వేశాడండి.
ఈరోజు మిమ్మల్ని కూడా అడుగుతాడండి, మీరు జవాబు చెప్పాలి, నేను చెప్తాను, దానికి సమాధానం చెప్పాలి. దేవుడు వింటాడు మరి సమాధానాన్ని. ఆ రోజు ఆదాముని అడిగాడు దేవుడు, ఒక ప్రశ్న అడిగాడు. ఏమని అడిగాడు? ఆదామా నువ్వెక్కడున్నావు? ఏమడిగాడని? ఆదామా నువ్వెక్కడున్నావు? వత్తాదిగాడు ఎలా చెప్తున్నాడో చూడండి సమాధానం. ఆదామా ఎలా సమాధానం ఎలా చెప్పాడో తెలుసా? దేవా తండ్రి చక్కగా పిలుస్తున్నాడండి. నేను మొదటిగా చెట్టు ముందున్నా. ఎక్కడున్నాను? చెట్టు ముందున్నాడంట. ఎంత గొప్పవాడో చూడండి, చెప్తున్నాడు. ముందు స్థితి చెప్తున్నాడండి. నేను ఎక్కడున్నాను? చెట్టు ముందున్నా. ఇప్పుడైతే నేను ఎక్కడున్నానో తెలుసా? చెట్టు చోట దాక్కున్నాను అని చెప్తున్నాడు. చెట్టు చోటని ఎందుకు దాక్కున్నాడు? దిగంబరి అయిపోయాడు. దేవుడిచ్చిన ఆజ్ఞను మీరాడు కాబట్టి, తినవద్దన్న యొక్క పండుని తిన్నాడు కాబట్టి ఎక్కడ దాక్కున్నాడంటే చెట్టు చోటను దాక్కున్నాడు. ఆ రోజు దేవుడు అడిగిన ప్రశ్న అదే. కానీ ఆదాముకు మహిమ వస్త్రములు ఇచ్చాడు. కానీ ఆదాము మహిమ వస్త్రములను నిలుపుకోలేకపోయాడు, విడిచిపెట్టేశాడు. మళ్ళా దేవుడు భూమి మీద ఉన్న యొక్క మానవులకి ఈ ఆదాము ఏవైతే మహిమ వస్త్రములను విడిచిపెట్టేశాడో ఈ మహిమ వస్త్రములను భూమి మీద ఉన్న యొక్క నరులకు ఇవ్వటానికి ఆయన స్వయంగా ఈ మానవుని రూపంలో భూమి మీద అవతరించాడండి. ధరింప చేయడానికి, ఈ మహిమ వస్త్రాలు మనకు ఇవ్వటానికి దేవుడు స్వయంగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఉదాహరణకి ఒక రీతిగా చెప్పాలి అంటే, తల్లిదండ్రులు వారి యొక్క బిడ్డలను ముందే వాళ్ళు ఐదో సంవత్సరంలోనో 4వ సంవత్సరంలో ఉండగా ముందే అనుకుంటారు. ఏమని? నా కుమారుణ్ణి కలెక్టర్ని చేస్తా, నా కూతుర్ని ఇంజనీర్ని చేస్తా, అని నా కూతుర్ని డాక్టర్ని చేస్తా అని చెప్తూ, ఇంతకే ఆ కుర్రోడు, ఆ పిల్లోడు, పాప ఏ క్లాసులో ఉన్నారు అప్పుడు? ఎల్కేజీ. ఏ క్లాసు? ఎల్కేజీలో ఉండగానే వాళ్ళ అమ్మ నాన్నలు చూడండి ఏం చేస్తారంట? పెద్ద డాక్టర్ని చేస్తారంట, ఇంజనీర్ని చేస్తారంట. వాడు 10వ తరగతి పాస్ అవ్వకుండా 4-5 సార్లు పోయి ఫెయిల్ అయిపోయి, వాడు ఒక దొంగ అయ్యి, ఒక తిరుగుబోతయ్యి, చెడ్డ స్నేహాలతో ఉండు, వీడా ఇంజనీరు డాక్టర్ అయ్యేది? మరి తల్లిదండ్రుల కోరిక ఏంటి? వాడిని ఒక పెద్ద డాక్టర్ని చేయాలి, ఇంజనీర్ని చేయాలి అని వాళ్ళు కోరుకున్నారు. వాళ్ళ ప్రణాళిక అది, మొదటి ప్రణాళిక. కానీ తీరా చూస్తే అంతా రివర్స్ అయిపోయింది. వీడు ఒక దొంగ అయిపోయాడు, తిరుగుబోతు అయిపోయాడు. అప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఫోన్లే దొంగోళ్ళగా ఉంచేద్దాం, ఫోన్లే తిరుగుబోతుగానే ఉంచేద్దాం అని తల్లిదండ్రులు అనుకుంటారా? లేదు, ఇంకో ప్రణాళిక వేస్తారు, ఇంకో ప్లాన్ వేస్తారు. ఈయన ఏదో ఒక రకంగా బాగు చేయాలి అని చెప్పి, వీడికి ఎలాగో చదువు అవ్వలేదు, కనీసం ఒక బిజినెస్ మ్యాన్ని వ్యాపారం అన్నా చేద్దాము, లేకపోతే ఇంకా వేరేగా మార్చుదాము ఇవన్నీ అని చెప్పి తల్లిదండ్రులు సెకండ్ ప్లాన్ వేస్తారు. దేవుడు కూడా అదే ప్లాన్. మొదటి ప్లాన్ ఫెయిల్యూర్ అయిపోయింది. ఎవరి వల్ల? ఆదాము వల్ల. ఆదాము ఫెయిల్ చేసేసాడు మన ప్లాన్ని. ఇప్పుడు దేవుడు రెండో ప్లాన్ వేశాడు. ఈ రెండో ప్లాన్ ఏంటంటే, ఈ లోకానికి, భూమి మీదకి స్వయంగా ఆయనే దిగి వచ్చాడు మన కొరకు. చూసారండి? అప్పుడు వచ్చి మిమ్మల్ని అడుగుతున్నాడు. అప్పుడు ఆదామా అన్నాడు. ఇప్పుడు ఒక పేరు చెప్పండి. రవి అనుకుందాం. రవి నువ్వెక్కడున్నావు? మరియమ్మ నువ్వెక్కడున్నావు? అప్పుడు ఆ రవి చెప్పే సమాధానం ఏంటంటే, అయ్యా నేను సారాకోటి దగ్గర ఉన్నా, అయ్యా నేను బార్ దగ్గర ఉన్నా, అయ్యా నేను పేకాట దగ్గర ఉన్నా, అయ్యా నేను సినిమా హాల్లో ఉన్నా, అయ్యా నేను పెళ్ళిళ్ళు, తద్దినాలు, తందనాల్లో ఉన్నాను. చూసారా? దేవుడు అడుగుతున్నాడు, బాబు విశ్రాంతి దినము, ఆదివారము నువ్వెక్కడున్నావు అని ప్రశ్నిస్తే, నువ్వు ఇక్కడ లేకోకుండా ఎక్కడో ఉండి, ఇదిగో నేను పెళ్ళిలో ఉన్నా, ఫంక్షన్లో ఉన్నా అని చెప్తున్నావా? శుభకార్యాల్లో ఉన్నానని చెప్తున్నావా? దేవుని యొక్క మందిరాన్ని విడిచిపెట్టేసి నీ సొంత పనుల్లో ఉన్నావా? పెండ్లి కుమార్తెగా సిద్ధపాటు కలిగి ఉండకోకుండా నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతున్నావా? ఆలోచించమంటున్నాడు దేవుడు. కనుక
ఈరోజు నిన్ను ప్రభువు అడుగుతూ ఉన్నాడు, నువ్వెక్కడున్నావు? ఇప్పుడు మీరందరూ ఎక్కడున్నారండి? దేవుని యొక్క మందిరంలో ఉన్నారు. అదే మీ సమాధానం. దేవునికి మీరు చెప్తున్నారు, ప్రభువా ఇదిగో నేను నీ పుట్టిక దినం రోజున నీ మందిరంలో నేను ఉన్నాను. మరి ఎంతోమంది, ప్రభువా ఇదిగో నీ పుట్టిక దినం రోజున బైబిల్ మిషన్ వధువు సంఘంలో నేను కూడా ఉన్నాను, కానీ నేను ఇప్పుడు నీ మందిరంలో లేను. ఎక్కడున్నాను? షాపింగ్ మాల్లో ఉన్నా, మా ఇంట్లో ఉన్నా. ఎంతమంది ఇప్పుడు సమాధానం చెప్పాలి? ఎంతమంది ఆశీర్వాదం పోగొట్టుకుంటున్నారు ఈ రోజున మందిరంలో లేకోకుండా? చూసారా? అలాగే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి రావడానికి ఇంకొక కారణం ఏంటంటే, అసాధ్యమైనది సాధ్యము చేయడానికి. అసాధ్యమైనది సాధ్యము చేయడానికి ఈ భూమి మీదకు వచ్చాడు. ఎలాగా అంటే యెషయా 7వ అధ్యాయంలో ఏమని రాయబడి ఉంది అంటే 14వ వచనంలో, కన్యక గర్భము జన్మించుడే ఒక అసాధ్యమైన పని. యెషయా గ్రంథంలో చూస్తుంది, కన్యక గర్భము ధరించి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టబడును. చూసారండి, మరియమ్మ గర్భము ధరించడమే అసాధ్యం. అలాంటి అసాధ్యాన్ని దేవుడు ఏం చేశాడంట? సాధ్యము చేశాడు. ఈ ఆకాశములు ఏవైతే ఉన్నాయో, ఈ భూమి ఏదైతే ఉందో పట్టజాలనంత దేవుడు, మన దేవుడు అసలు పట్టదు. దేవుడు ఈ సృష్టిలో దేవుడు పట్టడండి. ఈ పట్టని దేవుడు చిన్న బాలుడిగా ఈ భూమి మీదకి అవతరించాడు. అది అసాధ్యము, కానీ అసాధ్యాన్ని దేవుడు ఏం చేస్తున్నాడని సాధ్యము చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది భక్తిపరులు ఉన్నారు. వారెవరు? అబ్రహాము. మరి ఎక్కువ వయసు, సుమారుగా ఎంత అంటే 100 సంవత్సరాల వయసు, 90 సంవత్సరాల వయసు యొక్క సారమ్మకి ఎవరు పుట్టారు? ఇస్సాకు పుట్టాడు. అలాగే కొన్ని అద్భుతాలు చూస్తున్నాం. ఎలీషా ప్రవక్త చనిపోయి పాతి పెట్టబడి ఆ ఎముకలకు తలిగి చాలామంది సైన్యము, మరి మహాసైన్యముగా వారు తిరిగి బ్రతకడం అద్భుతము. అది అసాధ్యమైనదే, కానీ సాధ్యం చేయలేదా దేవుడు? యాయీరు కుమార్తెను, చనిపోయిన ఆమెను యేసుక్రీస్తు ప్రభువారు బ్రతికించారు. అది అసాధ్యమే, సాధ్యము చేయలేదా దేవుడు? నాయను అనే ఒక ఊరిలో ఒక విధవరాలు కుమారుడు చనిపోతే వాళ్ళు తీసుకుని వెళుతుండగా ప్రభువారు వారికి ఎదురుగా వచ్చి ఆ కుమారుని ముట్టుకుని వాడిని బ్రతికించలేదా? ఇది అసాధ్యమైన పనే కదా, కానీ దేవుడు చేశాడు కదా. మరి చనిపోయిన యొక్క లాజరును కుళ్ళిపోయి 4 దినములైన తర్వాత లాజరు బయటకు రా అని లేపినప్పుడు అసాధ్యమైనది సాధ్యం చేయలేదా దేవుడు? ఈనాడు అనేక క్రైస్తవ సంఘాలలో, ఏమండి, క్రైస్తవ సంఘాలలో మరీ ముఖ్యంగా బైబిల్ మిషన్ వధువు సంఘము వేలువెన్నులో, బైబిల్ మిషన్ వధువు సంఘము వేలువెన్నులో అసాధ్యమైనవి దేవుడు సాధ్యం చేయట్లేదా? ఎన్నో స్వస్థతలు ఇవ్వట్లేదా దేవుడు? మరణించిన వారి విషయంలో, అంటే వారు మరణ ఛాయ స్థితికి వెళ్ళిపోయిన వాళ్ళని ఎంతమందిని దేవుడు బ్రతికించాడు ఈ యొక్క సంఘము ద్వారా, బైబిల్ మిషన్ వధువు సంఘము ద్వారా. అసాధ్యమైన చిక్కులు ఏవైతే ఉన్నాయో, భయంకరమైన శోధనలు ఏవైతే ఉన్నాయో, భయంకరమైన కష్టములు ఏవైతే ఉన్నాయో, వాటిని ఆ చిక్కులన్నిటినీ విప్పి కార్యములు చేయలేదా ఈ సంఘంలో దేవుడు? చూసారా, ఎన్నో సమస్యలు, ఆ సమస్యలన్నిటినీ కూడా కొట్టివేయలేదా దేవుడు? వైద్యులకి సాధ్యము కాని రోగాల్ని వైద్యులే మా వల్ల కాదు ఇంకా బ్రతకడో అని పంపించే వేస్తే బైబిల్ మిషన్ వధువు సంఘం వేలువెనులో దేవుడు కార్యాలు చేయలేదా? చేశాడు. అసాధ్యమైనవి సాధ్యముగా చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి అవతరించారండి. చివరిగా ఇంకొక మాట చెప్పి నేను ముగించబోతూ ఉన్నాను. 7వదిగా చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు రావాలని కోరిక విశ్వాసులలో ఊరుచున్నదంట. అప్పుడు వారు కోరుకున్నారంట అండి, పరిశుద్ధులైన వారు. పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది ప్రభువారి యొక్క మొదటి రాకడను వారు వేచి ఉన్నారు.
ప్రభువా నీవు ఎప్పుడు వస్తావు, నీ వాగ్దానం ఇచ్చావు, నీ కోసం మేము ఎదురు చూస్తూ ఉన్నాం, మేము బ్రతుకుంటామా ఉండమా, ఉండకపోయినా పర్లేదు, నువ్వు రా రా అని వారు ఎదురు చూశారంటండి. ఆ ఎదురు చూసిన వారిలో నోవాహు ఉన్నాడు, అబ్రహాము ఉన్నాడు, ఇస్సాకు ఉన్నాడు, యాకోబు ఉన్నాడు, మోషే ఉన్నాడు, దావీదు ఉన్నాడు, యెషయా ఉన్నాడు, ఇంకా చాలామంది ఉన్నారండి. వీళ్ళందరూ కూడా మొదటి రాకడలో ప్రభువారి కొరకు ఇదిగో కన్యక గర్భము ధరించి కుమారుని కనును అనే యొక్క వాగ్దానం ఏదైతే ఉందో అది నెరవేరుతుంది, ఎప్పుడు వస్తారా అని వారు ఎంతో ఆశతో ఎదురు చూశారంట. కానీ వారు కొంతమంది శారీరకంగా చూడలేకపోయారు. మోషే గారు చూశారండి, ఆత్మీయంగా మోషే గారు చూశారు. మరి దేవుడు చెప్పింది వెంటనే వారు చాలా సంవత్సరాలు ఎదురు చూశారు. కానీ మరి దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని నమ్మదగిన వాడు, తప్పనిసరిగా దేవుడు చేస్తాడండి. అదేవిధంగా మొదటి రాకడలో ఆయన మానవుని రూపంలో అవతరించడం, దేవుని కుమారుడిగా యేసుక్రీస్తు ప్రభువారిగా అవతరించి మళ్ళా 33.5 సంవత్సరాలు ఆయన జీవించి సిలువ వేయబడి మరణించి పునరుత్థానమయ్యి ఆరోహణమయ్యి వెళుతూ వెళుతూ మళ్ళా చెప్పారు ఏమని, ఇదిగో నేను మరలా తిరిగి వస్తా అన్నాడు. ఆనాడు భక్తులైన వారు ఏ విధంగా ఎదురు చూశారో మనము కూడా భక్తులైన వారము, మనము విశ్వాసులైన మనము ఎదురు చూస్తూ ఉన్నాం. రెండవ రాకడలో ఆయన వచ్చినప్పుడు ఈలోపు మంచి పట్టు చీర కట్టుకొని నగలు వేసుకుని మనం సిద్ధంగా ఉండాలి. ప్రభువారు బ్రతుకుండగానే మనల్ని ఏం చేస్తారు, మధ్యాకాశంలోనికి తీసుకుని వెళ్తారు, పెండ్లి విందులోనికి తీసుకుని వెళ్తారు. కనుక మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. దేనికి అంటే రెండవ రాకడలో మనం మధ్యాకాశంలోనికి వెళ్ళడానికి. మరి ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు జన్మదినము కాబట్టి ఆయన రావడానికి గల కారణాలను మనము ధ్యానించుకు ఉన్నాం. మరి ఈ యొక్క క్రిస్మస్ పండుగ యొక్క ఆశీర్వాదములు, దీవెనలు, రెండవ రాకడ యొక్క సిద్ధపాటు, ధన్యత మీ అందరికీ కలుగును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, వందనములు నాయన, స్తుతులు స్తోత్రములు. ఇదిగో నాయన, ఈరోజు ప్రపంచమంతా కూడా అన్ని దేశాల వారు నాయన నీ జన్మదినమును జరుపుకుంటూ ఉన్నారు తండ్రి. నీకు స్తుతులు స్తోత్రములు నాయన. ఇదిగో నాయన, మా యొక్క సంఘంలో నీ బిడ్డలైన వారు మరి కూడి వచ్చి ఉన్నారు. ఈ యొక్క జన్మదినము పండుగ యొక్క రోజున తండ్రి నీ యొక్క దీవెనలు ఆశీర్వాదములు కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకు, వీరికిని వీరి యొక్క కుటుంబాలకు పిల్లలకు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ క్రిస్మస్ మరణాత.